హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే ద టాప్ 10 బెస్ట్ ఇంటర్వ్యూ వీసా టిప్స్. సో ఈ వీసా టిప్స్ అనేవి మీరు ఫాలో అవడం వల్ల ఈజీగా మీ వీసా డే రోజు నర్వస్నెస్ ఏం లేకుండా మనం ఫుల్లీ కాన్ఫిడెంట్గా వీసా అటెంప్ట్ అయితే మాత్రం ఇవ్వచ్చు అనమాట. అది మీకు పక్కా గ్యారంటీ ఇస్తాను. సో అందుకని ఈ వీడియో ఎండ్ వరకు అయితే మీరు తప్పకుండా చూడండి. సో గాయ్స్, ఇంకా వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్ అనమాట. మన ఛానల్‌కి వ్యూస్ అయితే బానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటది. ఇంకా మరింత మంచి కంటెంట్‌తో మీ ముందుకు రావడానికి గాయ్స్. సో గాయ్స్, ఇంకా వీడియోలోకొస్తే మన ఫస్ట్ టిప్ ఏంటి అంటే వీసా రిక్వైర్మెంట్ అనమాట. సో మనం వీసా రిక్వైర్మెంట్స్‌కి ఎంత అండర్‌స్టాండింగ్ ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిదనమాట. సో అందులో ఏముంటాయి, మన సెవిస్ ఫీ పే చేయాలి. నెక్స్ట్ సీజీఏ పే చేయాలి. చేసిన వాటి రిసిప్ట్స్ ఉంచుకోవడం. నెక్స్ట్ వీసా స్లాట్స్ బుక్ చేసుకోవడం. నెక్స్ట్ లొకేషన్స్‌కి రావడం. నెక్స్ట్ వీసాకి ఏ డాక్యుమెంట్స్ కావాలి. సో ఇవన్నీ మనం ఒక దగ్గర ఉంచుకోవడం. నెక్స్ట్ వాటికి సంబంధించిన ఫైల్స్ ఉంచుకోవడం. నెక్స్ట్ ఈ డ్రెస్సింగ్ అకార్డింగ్‌లీ. సో ఇవన్నీ ఉంటాయి కదా! సో అసల ఆ రిక్వైర్మెంట్స్‌కి ఏమేమి అవసరమో అవన్నీ మనం మన దగ్గర ఉంచుకోవాలనమాట. సో ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ టిప్. ఇక సెకండ్ ఇంటర్వ్యూ టిప్‌కొస్తే ఆర్గనైజ్ యువర్ డాక్యుమెంట్స్ అనమాట. సో నేను పైన చెప్పినట్టుగా వీసా రిక్వైర్మెంట్స్ బట్టి ఆర్గనైజ్ యువర్ డాక్యుమెంట్స్. సో వీసాకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, లైక్ మీ DS-160, పాస్‌పోర్ట్, I-20, అపాయింట్మెంట్ లెటర్ ఇవి కాకుండా మన మిగతా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! లైక్ CA/CE రిపోర్టు, నెక్స్ట్ 10థ్ క్లాస్ మార్క్ షీట్స్, 12థ్ క్లాసు, నెక్స్ట్ GRE, టోఫెల్ ఎగ్జామ్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర రెడీగా ఉంచుకోవాలనమాట. సో అది అడిగినా, అడగకపోయినా మీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అప్పుడు సడెన్‌గా అడిగి ఏదో ఒకసారి చూపించు అంటే మీ దగ్గర తడుముకున్నారనుకోండి, అప్పుడు ఏమవుద్ది, వీసా రిజెక్ట్ అవుద్ది. సో అలాంటి కేసెస్‌ని మనం అవాయిడ్ చేయడం కోసం ఈ డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్తాం అనమాట. సో అందుకని ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకోవాలి. సో ఇంకా మనం థర్డ్ టిప్‌లోకొస్తే ఈ కామన్‌గా అడిగే వీసా ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి కదా! సో వీటన్నిటిని మీరైతే టాకిల్ చేసేలా ఉండాలనమాట. సో కామన్‌గా ఏ ఏ క్వెషన్స్ అడుగుతారు అంటే నేను పైన ఐ బటన్‌లో ఇస్తాననమాట. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియో వాచ్ చేయొచ్చు. సో ఆ వీడియోలో అయితే నేను టాప్ 10 వీసా ఇంటర్వ్యూ క్వెషన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ కామన్‌లీ అని చెప్పి ఆ వీడియో చేశా అనమాట. ఆ వీడియో మీరు చూసినట్లయితే ఆ క్వెషన్స్ ఏముంటాయి, వాటికి మన ఆన్సర్స్ ఎలా చెప్పాలి, ఇవన్నీ పక్కా పగడబందీగా చెప్పాననమాట. సో అందులోకెళ్ళి ఆ వీడియో అయితే మీరు చూడండి. వన్స్ మీరు ఆ వీడియో చూసినట్లయితే మీరు ఆ క్వెషన్స్‌తో ఫెమిలియరైజ్ అయిన తర్వాత మీకు పక్కా ఫుల్లీ కాన్ఫిడెన్స్ వస్తదనమాట. సో ఆ కాన్ఫిడెన్స్‌తో మీరైతే మీ వీసా ఇంటర్వ్యూకి అయితే మాత్రం పక్కా క్రాక్ చేయొచ్చు. అండ్ చాలా హెల్ప్‌ఫుల్ అవుద్దని చెప్పి. నెక్స్ట్ మన ఫోర్త్ టిప్ ఏంటి అంటే బీ హానెస్ట్ అండ్ కన్సైజ్ అనమాట. సో హానెస్ట్ అని చెప్పాడని చెప్పి ప్రతీదీ హానెస్ట్ ఏం కాదు. సో మీ నోట్లో నుంచి ఏదైతే వస్తుందో అది మీరు నిజమని ఫస్ట్ మీరు నమ్మాలి. నెక్స్ట్ వాళ్ళు నమ్మేలా మాట్లాడాలన్నమాట. ఫుల్లీ కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. అది ఒకవేళ అబద్ధమైనా. ఫర్ సపోజ్ మీ ఫాదర్ ఇన్‌కమ్ ఒక 4,00,000 అనుకోండి. మీ ఫాదర్ ఇన్‌కమ్ యాన్యువల్ ఎంత అని ఆ వీసా ఆఫీసర్ అడిగితే 10,00,000 అని మీరు చెప్తున్నట్లయితే మీకు మీరు కాన్ఫిడెంట్‌గా ఫస్ట్ చెప్పాలన్నమాట. సో ఎందుకంటే మనం ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటామో సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. లైక్ దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయాలా? లైక్ ఐ మీన్ ఈ క్వెషన్‌కి ఇంకేమైనా ఎక్స్‌టెన్షన్ చేయాలని. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఫాదర్ ఇన్‌కమ్ ఎంత అని అడిగాడనుకోండి. మీరు 10,00,000 అని కాన్ఫిడెంట్‌గా చెప్పలేదనుకోండి. వాళ్ళేం అడుగుతారు, మీ ఫాదర్ ఏం చేస్తారు? నీకు ఎలా స్పాన్సర్ చేస్తారు? ఇవన్నీ లైక్ ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్‌లో అడుగుతారనమాట. సో వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి మీరైతే మీ కాన్ఫిడెన్స్‌ని అయితే యూజ్ చేయండి. అది ఫస్ట్ థింగ్ అనమాట. ఇంకా సెకండ్ థింగ్ ఏంటి అంటే కన్సైజ్. మీరు ఏదైతే చెప్తున్నారో పక్కా క్లారిటీగా మాట్లాడండనమాట. ఎందుకంటే మీరు కానీ ఫంబుల్ అయ్యారనుకో, లైక్ మై ఫాదర్ థట్ ఇన్‌కమ్. సో ఈ రకంగా వచ్చినట్లయితే సో ఏంటి వీడు అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి డాక్యుమెంట్ చెక్ చేసే ఛాన్స్ ఉందనమాట. సో డాక్యుమెంట్ చెక్ చేస్తే మనం అన్నీ మంచి ఒరిజినల్సే పట్టుకెళ్తున్నాం కాబట్టి ఇబ్బందేంటి లేదు. బట్ డాక్యుమెంట్స్ చెక్ చేసే ఛాన్స్ ఉంది అంటే వీసా రిజెక్షన్ ఛాన్స్ కూడా ఇంక్రీజ్ అయినట్టనమాట. సో అక్కడ మనకి ఇబ్బందొస్తది. సో అందుకని ఇది అవాయిడ్ చేయండి. ఇంకా మన ఫిఫ్త్ వీసా ఇంటర్వ్యూ టిప్ ఏంటి అంటే డ్రెస్ అకార్డింగ్‌లీ అనమాట. సో వీసా ఇంటర్వ్యూ అంటే జనరల్‌గా మన అబ్బాయిలైతే ఫార్మల్స్ ఇవన్నీ యేసుకుంటాం. అమ్మాయిలు కూడా ఫార్మల్స్ యేసుకొని ఎళ్తారనమాట. సో అలా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు అంటే మంచిగా లేకుండా ఓన్లీ ఏదో బీచ్‌కెళ్ళే షర్ట్స్ కానీ, లేదంటే పువ్వులు డిజైన్‌లు. సో అంటే కొంచెం మనం పార్టీ వేర్ యేసుకొని ఎళ్తాం కదా! సో అలాంటి షర్ట్స్ యేసుకొని ఎళ్ళడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు చెమట ఎక్కువ కనిపిస్తది. కొన్ని లైట్ కలర్ షర్ట్స్ ఏంటి అంటే ఆ టెన్షన్‌లో నెక్స్ట్ ఈ హీట్‌కి, సమ్మర్ హీట్‌కి మంచిగా మన చెమటంతా క్లియర్‌గా కనిపిస్తదనమాట. సో చూడగానే ఇంప్రెషన్ అంత బాగోదు. సో అలాంటి వాటిని అవాయిడ్ చేయడం కోసం డార్కర్ కలర్స్ వేసుకోండి. నెక్స్ట్ ఫార్మల్ షర్ట్స్, మామూలుగా క్యాజువల్ జీన్స్ యేసుకొని మీరు చెప్పులైతే ఏదైనా యేసుకోవచ్చనమాట. లైక్ చెప్పులు అంటే మనం బెల్ట్ చెప్పులేసుకోవచ్చు. లేదు అంటే స్లిప్పర్స్ యేసుకోవచ్చు. లేదు అంటే
మనం లేదు అంటే షూస్ వాడండి. సంథింగ్ ఏదైనా వాడండి. ఎందుకంటే మనకి ఓన్లీ మన హాఫ్ ఫోటోలాగే వాళ్ళు కనిపిస్తామనమాట. జస్ట్ మన బ్యాంక్ కౌంటర్ ఉంటది కదా! సో, కౌంటర్‌లో ఎలా మన దగ్గర క్యాషియర్ దగ్గరికెళ్ళి చేసుకుంటాం సేమ్ అలాగే ఉంటదనమాట. సో, అందుకని మీరు కింద ఎంత జిగేల్ ఏసినా సరే ఆళ్ళకేం కనిపించదు. కొంతమంది సూట్స్ ఏసుకుంటారు. సో, అది మీ ఇష్టం. మీకు ఏది కంఫర్టబుల్ అయితే దాని నుంచి ఎళ్ళండనమాట. బీ కాన్ఫిడెన్స్ అండ్ మెయింటైన్ గుడ్ బాడీ పోస్చర్. సో, ఎలా అంటే మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలన్నమాట. మీరు ఏదైతే చెప్తారో అదే నిజం అని చెప్పి మీరు నమ్మాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ మనం డిపెండ్ అవుతూ ఉంటది. లైక్ ఎలా అంటే మీరు మాట్లాడినప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ వీసా ఆఫీసర్ మీ వైపు మాట్లాడకపోయినా సరే వాళ్ళని చూసి మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ ఎక్కువ మీరు మాట్లాడినప్పుడు హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అలాగని చెప్పి ఇలా అలా ఏం కాదు. జస్ట్ హ్యాండ్ గెస్చర్స్ లైక్ ఓకే. ఓకే ఆఫీసర్. ఓకే. నెక్స్ట్ ఆఫీసర్ ఏదైనా చెప్పినట్లయితే నోడ్ తల ఇలా నోడ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇలాంటి చిన్న బేసిక్ బాడీ గెస్చర్స్ అయితే మాత్రం మీరు నేర్చుకోండనమాట. సో, ఇది మీకు పక్కా యూజ్ అవుద్ది. సో, నేను పైన ఐ బటన్‌లో ఇస్తాననమాట వీడియో లింక్. సో, అందులో నేను బాడీ లాంగ్వేజ్ గురించి టిప్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీసా డే రోజు ఏం చేయాలి? ఎలా చేయాలి? సో, అది మీకు పక్కా యూజ్‌ఫుల్ అవుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో, అది మన వీసా ఇంటర్వ్యూ సిక్స్త్ టిప్. ఇప్పుడు మన వీసా ఇంటర్వ్యూ సెవెంత్ టిప్‌లోకెళ్దాం. సో, బీ ప్రిపేర్ టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యువర్ హోమ్ టైస్. సో, ఇది ఎలా అంటే వీసా ఆఫీసర్‌కి మనం నమ్మేటట్లు చేయాలనమాట. వన్స్ మన ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఆర్ ఎల్స్ మీరు ఏ పర్పస్ మీద యూఎస్‌కెళ్తున్నారో వన్స్ అది ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాకొచ్చేస్తాం. అక్కడ మనం ఇమిగ్రెంట్‌గా సెటిల్ అయిపోము అని చెప్పి. సో, ఎందుకంటే ఇప్పుడొచ్చిన ఎకనామిక్ టైమ్స్ ఉంటాయి గదా! సో, ఈ ఎకనామిక్ టైమ్స్‌లో ఏంటంటే ఎందుకంటే ఇప్పుడొచ్చిన ఎకనామిక్ క్రైసిస్ టైమ్స్‌లో ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేదు. సో, అలాంటిది మనం వెళ్లి వాళ్ళ ఉద్యోగాలు తీసుకుంటున్నామంటే వాళ్ళకి ఎలా ఉంటది అంటే సింపుల్. రిజెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని మీరు ఏం చేస్తారంటే వన్స్ మా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మేము ఇండియాకొచ్చేద్దామని చూసుకుంటున్నాము. వాళ్ళు అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చేయండనమాట. అంతే తప్ప ఇండియాకొచ్చేద్దామని చూసుకుంటున్నాం. ఎందుకంటే మా అమ్మ, నాన్న అందరూ ఇక్కడే ఉన్నారు. మాకు ఇమ్మూవబుల్ యాసెట్స్ ఇన్నున్నాయి. సో, అవి ఎప్పుడైనా లిక్విడ్ చేసుకోవచ్చు. అవన్నీ అవసరం లేదనమాట. సో, హోమ్ కంట్రీకి వచ్చేస్తావా అంటే వచ్చేస్తామని చెప్పాలి. లేదు అంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ అంటే ఆఫీసర్ లైక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ ఐ వుడ్ లైక్ టు come back to my home country and try a software engineer position in MNCs like Google, Amazon in home country because సో, ఇంత చెప్పేసి స్టార్ట్ చేసి సో, ఇది ఏదో చిన్న బేసిక్ జనరిక్‌గా చెప్పాననమాట. సో, ఇది నేను ఒక బేసిక్‌గా చెప్పాననమాట. ఇది మీ ఇండివిడ్యువాలిటీ బట్టి మీరు మాట్లాడుకోండి. అండ్ ఇది చాలా ఈజీ అనమాట. అండ్ ఇదే మీరు ఇంపార్టెంట్ కూడా. ఇది కానీ మీరు తప్పుగా చెప్పినట్లయితే మాత్రం ఆళ్ళకి ఏం అర్థం అవుద్దంటే 214 అనే ఒక సెక్షన్ ఉంటది. ఆ సెక్షన్ స్లిప్ అనేది మీ దాంట్లో పెట్టి మీ వీసా రిజెక్టెడ్ అని చెప్పి వచ్చేస్తదనమాట. నెక్స్ట్ ఎయిత్ టిప్ అనమాట. డెమాన్‌స్ట్రేట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనమాట. సో, మన ఎడ్యుకేషన్‌ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నామా? లేకపోతే పేరెంట్స్ స్పాన్సర్ చేస్తున్నారా? లేతే అంకుల్ కానీ, సిస్టర్ కానీ, లేతే ఫ్రెండ్ కానీ ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా? లేదా అంటే మన మ్యూచువల్ ఫండ్స్ కానీ, బాండ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఇవన్నీ మనం పెడుతున్నామా అని చెప్పి. సో, ఇలాంటివన్నీ మీరు డాక్యుమెంట్‌గా పక్కా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. డాక్యుమెంట్స్ కూడా పట్టుకొని వెళ్ళాలి. ఇవి కాకుండా మీరు ఇంతకు ముందే ఒకసారి వన్ బై వన్ ఆన్సర్ చెప్తూ చాలా ఈజీగా సో, డాక్యుమెంట్స్ అన్నీ మీరు పక్కా ప్రిపేర్ అయిపోయి వీసా ఇంటర్వ్యూకి అయితే పట్టుకెళ్ళాల్సి ఉంటది. ఇవన్నీ కాకుండా ఈ క్వెషన్ అయితే మాత్రం మాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు మిర్రర్ ముందు ఎక్కువ రిపీట్ చేయడం సో, అలాగా అలవాటు చేసుకోండి ఈ క్వెషన్‌కైతే. సో, ఇదైతే నేను చెప్తాననమాట వీసా ఇంటర్వ్యూ టిప్ నంబర్ 8. సో, వీసా ఇంటర్వ్యూ టిప్ నంబర్ 9కి వచ్చినట్లయితే కల్చరల్ డిఫరెన్సెస్ అనమాట. సో, మనం అంత డ్రెస్ అంత నీట్‌గా మంచిగా ఎళ్ళినా సరే వీసా ఆఫీసర్ కొన్ని సార్లు అయితే షార్ట్స్‌లోని లేతే మంచి టీ షర్ట్స్‌లోని అలా ఉంటాడనమాట. ఉండి మంచి ఇప్పుడే ఏదో బీచ్‌కెళ్ళే లేపోతే ఎక్కడికో ఎళ్ళి పార్టీకో ఎళ్ళి వచ్చినట్టే అలా ఉంటాడనమాట. సో, ఆయన అలా ఉన్నాడని చెప్పి మనం ఏంటి అరే! అని చెప్పి లైట్ తీసుకోకూడదు. సో, ఎప్పుడు మనం సీరియస్‌గానే ఉండాలి. సీరియస్‌గా ఉండి ఇంటర్వ్యూని మనం ఎంత సీరియస్‌గా తీసుకుంటే అంత సీరియస్‌గా తీసుకుంటాం. అప్పుడే మన నుంచి కాన్ఫిడెంట్‌గా ఆన్సర్‌లు వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న లొకాలిటీ ఉంటది కదా! సో, ఎవరిదో వీసా రిజెక్షన్ అయిపోయినా లేతే భయ్యా నిన్నేం అడిగారు భయ్యా టిప్స్ ఏంటి భయ్యా? భయ్యా ఇక్కడ రిజెక్షన్‌లు అవుతున్నాయి కౌంటర్‌లో. సో, అవన్నీ అనవసరం అనమాట. ఎందుకంటే అవన్నీ మనం బుర్రలోకి ఎక్కించుకుంటే ఆ టైంలో ఇంకా టెన్షన్ పెరిగిపోయి ఇంకా వీసా రేట్ మనకొచ్చే ఛాన్స్ ఇంకా తగ్గిపోద్దనమాట. సో, అవన్నీ వెళ్ళకండి. సో, ఆ ఏరియా ఇవన్నీ అర్థం చేసుకోండి. నెక్స్ట్ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కదా! సో, ఆ యాక్సెంట్‌ని మీరు ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఆ అమెరికన్ యాక్సెంట్ మనం ఫాలో అవ్వాలంటే మీరు అమెరికన్ టీవీ షోస్ అయితే నెట్‌ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ వీడియోలో కానీ రోజుకొక 1 అవర్ అయినా చూడండనమాట. సో, చూసినట్లయితే వితౌట్ సబ్‌టైటిల్స్ ఆ యాక్సెంట్ మీకు అర్థం అవుద్ది. సో, అది గైస్ వీసా టిప్ నంబర్ 9. ఇంకా వీసా ఇంటర్వ్యూ టిప్ నంబర్ 10కొచ్చినట్లయితే స్టే కామ్ అండ్ కంపోజ్డ్.
సో, ఒక మాట గైస్ లైక్ మనం ఎంత ట్రై చేసినా సరే లక్ అనేది మన వైపు ఉండకపోతే ఏది సాధ్యం కాదు. అండ్ ఆ లక్‌తో పాటు మనం మన వంతు మనం ట్రై చేయాలి. సో, అందుకని మన చుట్టూ చాలా రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి. అలాగే యాక్సెప్ట్‌లు కూడా అవుతూ ఉంటాయి. సో, అవన్నీ గమనించకుండా మన పని మనం ఏదో చూసుకొని ఆ వీసా ఆఫీసర్ దగ్గరికి మన కౌంటర్‌లో అసైన్ చేస్తాడు కదా! సో, ఆ కౌంటర్ దగ్గరికెళ్ళి వీలైనంత వరకు కామ్‌గా ఉండడానికి అప్పటికి నాకు తెలుసు లైక్ నర్వస్‌నెస్ ఇవన్నీ మనకొస్తది ఆబ్వియస్‌లీ. సో, ఏదైనా హ్యాండ్ కర్చీఫ్ ఏమైనా పట్టుకెళ్ళి లైక్ చెమట ఏమైనా ఉంటే తుడుచుకోవడం, లైక్ వాటర్ కొంచెం అప్పుడప్పుడు సిప్ చేస్తూ హైడ్రేటెడ్‌గా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆ వీసా ఇంటర్వ్యూ దగ్గరికి ఆయన ఏం అడుగుతున్నాడో జాగ్రత్తగా వినండి కాన్సంట్రేటెడ్‌గా. నెక్స్ట్ ఆన్సర్ అనేది కొంచెం గట్టిగా మాట్లాడండనమాట. ఎందుకంటే ఆయనకి వినిపించినా, వినిపించకపోయినా కొంచెం గట్టిగా మాట్లాడినట్లయితే మన వాయిస్‌లో కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉన్నట్లుగా ఆయన అబ్జర్వ్ చేస్తాడు. సో, అందుకని కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆ ఆన్సర్ వేరే వాళ్ళు వింటారు అని ఏం అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఇది మీ లైఫ్. మీరే ఫైట్ చేయాలి. అందుకనే గట్టిగా మాట్లాడండి. ఏం గాదు. నెక్స్ట్ ఆయన ఏమైనా అడిగినప్పుడు మాక్సిమం వినండి. అర్థం కాకపోతే ఆఫీసర్ కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్ అగైన్ అని చెప్పి అడగండి. ఆయన పక్కా రిపీట్ చేస్తాడు. రిపీట్ చేసినప్పుడు అప్పుడు వినేసి ఆన్సర్ చేయండనమాట. ఇది గైస్ వీసా ఇంటర్వ్యూ యొక్క టాప్ 10 టిప్స్ అనమాట. ఇవైతే మీకు పక్కా యూజ్ అవుతాయి అండ్ హెల్ప్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నా. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఆల్.